బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలన్నారు. కేటీఆర్ అరెస్ట్ కథ ఇక కంచికేనన్నారు. అన్ని కేసుల్లోనూ ఢిల్లీలో సెటిల్మెంట్ అయిపోయిందన్నారు. ఇక కేసులన్నీ గాలికేనన్నారు బండి సంజయ్. కలెక్టర్పై దాడి కేసులో సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్టు చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనని అన్నారు. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందని ఆరోపించారు బండి సంజయ్. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయన్నారు. తాను నిరూపించడానికి సిద్దమేనన్నారు బండి సంజయ్. ఒకవేళ నిరూపించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. లేదంటే కేసీఆర్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు బండి సంజయ్. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోట్టిగా నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త స్టార్ట్ చేస్తారు. ఇక చూడు చూడు అన్నారు. కథం ఢిల్లీ ఢిల్లీకి ఏమో వేరే వాళ్ళు కలిసిరు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుకుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు. అయిపోయా. నేను సవాల్ చేస్తున్నా ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా, ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా? నేను సిద్ధం. వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు, ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు, ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము మూసీ ప్రక్షాళనకు మూసీ పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసీ ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటి మాత్రం వ్యతిరేకం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసీ ప్రక్షాళన జరగాలని కోరిందా మేము. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోట్టిగా నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త స్టార్ట్ చేస్తారు. ఇక చూడు అన్నారు. కథం ఢిల్లీకి ఏమో వేరే వాళ్ళు కలిసిరు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుకుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు. అయిపోయా. నేను సవాల్ చేస్తున్నా ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా, ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా? నేను సిద్ధం. వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు, ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు, ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము మూసీ ప్రక్షాళనకు మూసీ పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసీ ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటి మాత్రం వ్యతిరేకం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసీ ప్రక్షాళన జరగాలని కోరిందా మేము.